హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర హోమ్ కుకింగ్ ఛానల్. ఇప్పుడైతే మనం వనస్థలిపురంలో ఉన్నటువంటి ట్రెండ్స్కి పైన ఎంగ్రాన్ అనే రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే రోబో అని పెట్టారంట కొత్తగా. రెస్టారెంట్ అయితే పాతదే, కానీ కొత్తగా మోడిఫికేషన్ చేసి 2 రోబోస్ని అయితే పెట్టారు అని విన్నాను. మా బాబు అయితే ఎప్పటి నుంచో రోబో రెస్టారెంట్కి వెళ్ళాలి అని అడుగుతూ ఉన్నాడు. తన డ్రీమ్ అయితే తీరుతుంది కదా అని చెప్పేసి మేమైతే ఎంగ్రాన్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. వచ్చిన వెంటనే వెల్కమ్ అయితే చెప్పేసిందండి మన రోబో. లోపల ఎలా ఉంటదో అని అనుకుంటూ ఉన్నాను. కానీ చాలా బావుందండి. యాంబియన్స్ అయితే ఒక లెవెల్‌లో ఉంది. చాలా చాలా బావుంది. ఇంత బావుంటుందని నేనైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. తర్వాత రోబో అయితే వాటర్ బాటిల్ తీసుకొచ్చింది. మా పక్క టేబుల్‌లో ఉన్న పిల్లలైతే వెళ్ళి రోబోని టచ్ చేస్తూ, తనకి హాయ్ చెప్తూ, పాపం తన చుట్టూ తిరుగుతూ వాళ్ళైతే ఎంజాయ్ చేస్తున్నారు. తర్వాత మా బాబుని బాటిల్ తీసుకోండి అని చెప్పాము. తనేమనుకున్నాడు అంటే బాటిల్ రోబోగోనే తీసి మనకి చేతికిస్తది అనుకున్నాడు. కానీ అలా ఇవ్వదు నాన్న, మనం తీసుకోవాలి అంటే తీసుకున్నాడు. పక్కన పిల్లలిద్దరూ వచ్చి రోబో వెళ్తున్నప్పుడు చూస్తున్నారు. అదైతే వాళ్ళైతే సెట్ చేస్తారంట. ఈ టేబుల్ దగ్గర వెళ్ళాలి అని. ఆ టేబుల్ దగ్గరికి టేబుల్ నెంబర్ సెట్ చేస్తే ఆ ప్లేట్‌లో అక్కడ రోబో పట్టుకున్న ప్లేట్‌లో మనము ఫుడ్ గనక పెడితే రోబో తీసుకొచ్చి ఆ టేబుల్ మీదకి సర్వ్ చేస్తదంట. ఇచ్చేస్తుంది. నెక్స్ట్ ఆ పిల్లలు చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. మాకెప్పుడిస్తారు బాటిల్, మాకెప్పుడిస్తారు అని. పాపం వాళ్ళు కూడా తీసుకొని వెళ్ళి ఇస్తుంది రోబో. ఆ పిల్లలైతే చాలా ఎక్సైట్‌మెంట్‌గా, హ్యాపీగా తనతో ఆడుకుంటూ ఉన్నారు. ఇట్లాంటి రోబోట్లకి ఇట్లాంటి రెస్టారెంట్‌లకి పిల్లల్ని గనుక తీసుకొచ్చామంటే కూడా తింటారు. వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటూ ఉంటారని నా ఫీలింగ్ అండి. మా బాబైతే ఇలాగే చేస్తాడు. ఏదైనా ప్లే జోన్ కనుక ఉంటే అక్కడ ఆడుకుంటూ ఫుడ్ అయితే కొంచెం విసిగిచ్చకుండా మంచిగా తినేస్తాడు. అందుకే నేను ఇలాంటి రెస్టారెంట్‌లనైతే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. తర్వాతైతే మెనూ చూసానండి. ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్‌గా ఉంది. తందూరి చికెన్ కావాలి అని అడుగుతున్నాడు మా మోక్షి. సరే అని చెప్పి ఫస్ట్ అయితే స్టార్టర్ ఆర్డర్ చేశాను. పుదీనా చట్నీ అండ్ ఆనియన్స్, ఇంకా మనం ఇచ్చిన ఆర్డర్ అయితే వచ్చేసింది. తందూరి చికెన్ అయితే చాలా బాగుంది. మధ్యలో ఆ ఫ్లేవర్ చూసారా? అదైతే క్యారెట్‌తో తయారు చేశారంట. చాలా బాగుంది అండి. అది ఇవ్వరా అని అడిగాను నేను. ఇచ్చింది పాపం. చాలా బాగుంది. అదైతే చూడడానికి ఎట్లా చేశారో, ఇట్లా అంటే ఒక వెజిటబుల్‌తో ఇట్లా ఫ్లవర్‌లాగా తయారు చేయడం కూడా, అది కూడా చాలా గొప్ప ఆర్ట్ అని నా ఫీలింగ్. ఇదైతే చాలా బాగుంది చూడండి. తందూరి చికెన్ అయితే మా బాబు ఫేవరెట్. ఫస్ట్ అయితే తను ఆ ఫ్లేవర్‌ని చూసి స్వీట్ అనుకున్నాడు. స్వీట్ అనుకోని నాకు ఇవ్వవా అని అడిగాడు. లేదు నాన్న ఇది క్యారెట్ అని చెప్పంగానే వద్దు మమ్మీ క్యారెట్ అయితే అన్నాడు. చికెన్ అయితే తిన్నాడండి. కొంచెం మంచిగానే తిన్నాడు అని చెప్పుకోవచ్చు. అంటే రోబోని చూస్తూను, దానితో ఆడుకుంటూ, అటు ఇటు చూసుకుంటూ మంచిగానే తిన్నాడు అనుకుంటున్నాను. నెక్స్ట్ అయితే నేను ఇంకా రెస్టారెంట్‌కి వచ్చిన తర్వాత మనం బిర్యానీ తినకుండా వెళ్ళలేం కదా! నెక్స్ట్ అయితే స్పెషల్ చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేశాము. అది కూడా తీసుకొచ్చింది. తర్వాత ఫస్ట్ బిర్యానీ సర్వ్ చేసిన తర్వాత చూస్తూ ఉంటే బిర్యానీ టేస్ట్ ఎలా ఉంటదో, నేను ఇక్కడ రెస్టారెంట్‌లో స్పైసీగా ఉంటది అని విన్నాను. ఎంత స్పైసీ ఉంటదో మా మోక్షి తింటాడో తినడో అనుకున్నాను. కానీ అంత ఎక్కువ స్పైసీ ఏం లేదు. చాలా బావుందండి. అంటే ఓకే, మనం తినగలిగే స్పైసీతోనే ఉంది. చికెన్ బిర్యానీ అయితే ఒక రేంజ్‌లో ఉందండి. నాకైతే చాలా చాలా నచ్చింది. మీరు కూడా ఎప్పుడైనా సరే వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ మన వనస్థలిపురానికి నియర్ బై కనుక ఉంటే వెళ్ళి ఒక్కసారి ఈ రెస్టారెంట్‌ని అయితే విజిట్ చేయండి. మీకు కూడా నచ్చుతుంది. చాలా బావుందండి. పిల్లలైతే మస్తుగా ఎంజాయ్ చేస్తారు. మనము బయటికి వెళ్ళాము అంటే మనకన్నా పిల్లలు ఎంజాయ్ చేయాలని మనం అనుకుంటాము. నేనైతే అలాగే అనుకుంటానండి. ఎక్కడికి వెళ్ళినా మా బాబు ఎంజాయ్ చేస్తూ తినడమే చూసుకుంటాను. ఎక్కడైనా సరే ప్లే ఏరియాలు ఇవన్నీ చూసుకొని నేను తీసుకొని వెళ్తాను తనని. మరి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.